ఈ యొక్క బోటు ఈ యొక్క పడవ దాటి అవతల ఒడ్డు దాటి వాళ్ళకి తెచ్చుకునేందుకు పట్టణం అటువైపు వెళ్ళవలసిన పరిస్థితి. ప్రతి ఒక్కరూ కూడా 4 గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో, అలాగే ఉడుముడు లంక, బుడుగుడు లంక ఈ యొక్క గ్రామాల ప్రజలందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏదో పడవచ్చని చెప్పొచ్చు. ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఏంటి పెద్దపూడి వెళ్ళామండి. అన్ని సరుకులు తెచ్చుకోవాలంటే అవతలకి వెళ్ళాలి సార్. అయితే పరిస్థితి మాకు గట్టు దిగిపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైందండి. చాలా ఇబ్బంది పడవలసి వస్తుందండి. పరిస్థితులు కొద్దిగా గట్టు దిగిపోవడం వల్ల చాలా బోటు మీద వెళ్ళి చదువుకునే పిల్లల కాడి నుంచి అందరి కాడి నుంచి కూడా ఇదిగో సరుకులు అన్నీ తెచ్చుకుంటున్నాం సార్. ఇదేంటి పరిస్థితి. మాకు ప్రభుత్వం వస్తాయి సరుకులు ఎన్నాళ్ళు మీరు ఇబ్బందులు పడుతున్నారు? తెచ్చుకున్న సరుకులు ఎన్ని రోజులు వస్తాయి? 2 రోజులు వస్తాయి సార్. 2 రోజులు వస్తాయి సార్. ఇవి మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు మరి వరద ఇది అవుతుంది గతంతో పోలిస్తే ఇంకా ఇప్పుడు లేట్ అయిందా వరద? ఇది బాగా ఇప్పుడు లేట్ అయిందండి. ఒక నెల కిందట 3 నెలల ముందు రావాల్సింది లేట్ అయిందండి. అది సరుకులన్నీ తెచ్చుకోవాలి, అవతల నుంచి వెళ్ళాలండి. మొత్తానికి అన్నీ డాటగా దగ్గరికి వెళ్ళాలన్నా అవతలకి వెళ్ళాలండి. ఇప్పుడు ఆల్రెడీ డాటగా దగ్గరికి వెళ్ళొస్తున్నాం మేము. అంటే రాత్రులు పడితే మరి రాత్రుల పరిస్థితి ఏంటి? రాత్రులు బోట్లు ఉండవు కదా, అప్పుడు పరిస్థితి ఏంటి మీకు? అప్పుడు పరిస్థితి ఇంకా ఎవరికాళ్ళే మళ్ళీ ఎవరినన్నా ఫోన్ చేసి రమ్మనాలే, లేకపోతే లేదనుకో బోట్ వాళ్ళైనా ఎవరైనా ఫోన్ చేసి రమ్మంటే వస్తారండి, లేకపోతే లేదా ఇంకంతే సంగతులండి. చూస్తున్నా ఇది పరిస్థితి. వాళ్ళ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో మొత్తం అందరూ కూడా మీకు ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క లంక గ్రామ ప్రజలు, ఈ యొక్క పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో, అలాగే ఈ యొక్క గంటి పెదపూడి సంబంధించినటువంటి గట్టు తాత్కాలికంగా వేసిన గట్టు తెగిపోవడంతో 3 నెలల పాటు కూడా ఈ వరద వచ్చిన గోదావరి వరద అయితే ప్రవహిస్తూ ఉంటుంది. 3 నెలల పాటు కూడా వాళ్ళు ఈ విధంగానే ఈ యొక్క పడవ దాటి ప్రయాణాలు అయితే చేయవలసి వస్తుంది. ప్రస్తుతం గోదావరి వరద ఇప్పుడిప్పుడే క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఈ యొక్క భయంకరమైన ఈ యొక్క పడవ ప్రయాణమే వాళ్ళకి ఆధారంగా ఈ యొక్క ఏం కావాలన్నా సరే ఈ యొక్క గట్టు దాటి ఈ యొక్క 4 గ్రామ ప్రజలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ యొక్క ప్రయాణం చేస్తున్నారని, అలాగే చదువుకోవడానికి వెళ్ళాలన్నా, అలాగే విద్యార్థులు నిత్యావసర సరుకులు కావాలన్నా, అలాగే వైద్యం కావాలన్నా కూడా ఈ యొక్క పడవ ఎక్కి అవతలకి వెళ్ళి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇలా పడుతున్నటువంటి లంక గ్రామ ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు ఆర్టీవీ కూడా చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ జరిగింది. ప్రస్తుతం ఇప్పుడైతే గత ప్రభుత్వం హయాంలో ఇక్కడైతే బ్రిడ్జి కూడా వేసేందుకు శంకుస్థాపన చేయడం జరిగింది. అక్కడ ప్రారంభోత్సవ పనులు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తాత్కాలికంగా ఈ యొక్క వంతుని తెగిపోవడంతో ఆ బ్రిడ్జి నిర్మాణం వచ్చినటువంటి ప్రభుత్వం తాత్కాలికంగా మనకి వెంటనే సకాలంలో మొత్తం బ్రిడ్జి నిర్మిస్తే మా యొక్క కష్టాలన్నీ కూడా తీరుతాయంటూ వీళ్ళంతా కూడా 4 గ్రామ ప్రజలు అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఈ గంటి పెదపూడికి సంబంధించినటువంటి లంక గ్రామ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ఆర్టీవీ అయితే ఇక్కడ ఏదైతే గట్టు తెగినటువంటి తాత్కాలికంగా వేసినటువంటి గట్టు తెగడంతో వీళ్ళ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఏ విధంగా వీళ్ళు ఈ యొక్క పడవపై ప్రయాణాలు చేస్తున్నారో మనం చూడొచ్చు. ఇప్పుడే స్కూలు సమయం అంటే సాయంత్రం స్కూలు అవడంతో వీళ్ళంతా కూడా చిన్న పిల్లలు మొత్తం అందరూ కూడా స్కూల్ విద్యార్థులందరూ కూడా ఇక్కడికి తిరిగి తన ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి వరకు కూడా వీళ్ళు తాత్కాలికంగా వేసినటువంటి గట్టుపైకి తిరిగి ఇటుగా వచ్చేవారు, కానీ తిరిగి ఇప్పుడు నిన్నటి నుంచి కూడా గోదావరికి అడ్డుగా వేసినటువంటి తాత్కాలిక గంటి పెదపూడి వద్ద వేసినటువంటి గట్టు తెగిపోవడంతో ప్రధానంగా వీళ్ళంతా కూడా ఈ గోదావరి దాటి అటుగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం మొత్తం అందరూ చూడొచ్చు. ఈ పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎక్కడి నుంచి వస్తున్నారా బాబు? ఎక్కడికి వెళ్ళావు? చెప్పు ఎక్కడికి వెళ్ళావు? స్కూల్కి వెళ్ళావా? ఏం చదువుతున్నావు నువ్వు? 4th క్లాస్. ఏంటి పడవెక్కి వెళ్తున్నారేంటి మీరు? మీకు ఆటోలు సైకిళ్ళు ఇవన్నీ లేవా? ఏమైంది? ఎందుకు? గోదావరి వచ్చిందని. గోదావరి వచ్చిందా? మరి పడవలపై ఇలా ప్రయాణం చేస్తాం భయం లేదా నీకు? చెప్పమ్మా, ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏం చదువుతున్నావు నువ్వు? 5th రావులపాలెం డాన్ బాస్కో స్కూల్ నుంచి వస్తున్నా. అవునా? మరి ఇక్కడ నిన్నటి వరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? గోదావరి వచ్చేసి కొంచెం కష్టాలు. దేని మీద ప్రయాణం చేస్తున్నారు మీరు? బోటు. మరి పడవపై ప్రయాణం ఎన్నాళ్ళు చేస్తారు ఇలాగా మీరు? గోదావరి తగ్గే వరకు. ఎన్నాళ్ళు ఉంటుంది? ఎన్ని నెలలు ఉంటుంది? 4 months. మరి దీని మీద ప్రయాణం చేస్తుంటే మీ భయంగా అనిపిస్తుంది లేదా మీకు? మరి భయంగానే ఉంటుంది. మరి ఉదయం వచ్చేటప్పుడు కూడా ఇలాగ వచ్చావా బోటు మీద? అవును. చెప్పరా, నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? చెప్పు, కెమెరా చూడు. ఎక్కడికి వెళ్ళావు? ఏం చదువుతున్నావు నువ్వు? ఫస్ట్ క్లాసా?
మరి ఏంటి ఇప్పుడు ఎలా ఎందుకు దీని మీద పడవ వెళ్తున్నావు? మరి ఆటోలు కట్టాలేవా మీకు? బస్సులు కట్టానే ఉన్నాయా? అది చూడు. మరి ఎందుకు ఇలా పడవ వెళ్తున్నా? భయం కూడా లేదా నీకు? ఇలా పడవ మీద ప్రయాణం చేస్తుంటే నీకు భయం వేస్తా లేదా అంటారు? చూడొచ్చు, మొత్తం పిల్లల తల్లిదండ్రులు కూడానే వాళ్ళ పిల్లలు ఏ విధంగా వస్తారని భయపడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ పరిస్థితి పిల్లలందరూ కూడా ఎన్నాళ్ళు గోదావరిపై ఇలా ప్రయాణం చేస్తుంటారు? నియర్లీ 4 to 5 months సార్. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది. అండ్ వీళ్ళందరూ డాన్ బోస్కో స్కూల్ వస్తున్నామండి. అంటే జస్ట్ నిన్నటి వరకు ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ యాక్చువల్లీ ఆ గొట్టు తెగిపోవడం వల్ల మాకు మళ్ళీ ఈ బోట్లో వెళ్ళవలసి వస్తుందండి. అంటే వీళ్ళు ఏమేమి సరుకులు, మొత్తం నిత్యావసర సరుకులు తెచ్చుకున్న బోట్ మీద వెళ్ళి తెచ్చుకోవాలని అందరూ కూడా? ఎస్ సార్, అన్నీ తీసుకురావాలి. 4 ఉంటాయండి. 4 గ్రామాలు ఉంటాయి. ఐ మీన్ చిన్న చిన్న అయితే కనుక ఇక్కడ దొరుకుతాయండి. రిమైనింగ్ థింగ్స్ ఇక్కడ నుంచి తీసుకోవాలండి మేము. మొత్తం అన్నీ కూడా ఎస్ సార్. అంటే హెల్త్ మరి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఆరోగ్య సమస్యలు వచ్చినా అక్కడ కండక్ట్ చేస్తారు అధికారులు? ఐ మీన్ ఉండరండి. ఐ మీన్ సమ్ టైమ్స్ ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక ఏఎన్ఎంస్ వాళ్ళు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటారు. లేకపోతే దేనికైనా సరే మేము బయటికి ఈ రేవు దాటే వెళ్ళాలండి, ఈ గోదావరి దాటి వెళ్ళాలి. అంటే ఇప్పుడే గోదావరి వస్తుంది, నిన్న నుంచే తెగింది అంటున్నారు. మరి ఇంకా ఉధృతంగా ప్రవహిస్తే పరిస్థితి ఏంటి? అందరూ కూడా ఇలాగనే వెళ్ళాలా? వెళ్ళాలి సార్. ఎన్నాళ్ళు ఉంటుంది? 5 to 6 months దాకా ఉంటుందండి. 5 to 6 months కూడా బోట్స్ మీద ప్రయాణం? అవునండి. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు నిత్యావసర సరుకులన్నా మొత్తం అన్ని కూడా గంటపేదప్పుడు ఇటువైపు వెళ్ళి తెచ్చుకోవాలి? ఇటువైపే రావాలండి. ఏం కావాలండి ఇటువైపు కంపల్సరీ రివర్ అయితే చేయాలండి. మరి ఇటుగా ఇస్తున్నప్పుడు భయం కదండి, అంటే చీకటి పడితే పరిస్థితి ఎవరన్నా సరే? భయం ఉంటుందండి, కానీ ఇంకా తప్పదు కదండి. తప్పని పరిస్థితిలో వెళ్ళవలసి వస్తుంది. చెప్పండి, ఏంటి పరిస్థితి? మీరు ఇలాగే మొత్తం అంతా కూడా ఏం తెచ్చుకున్నాక వెళ్ళారు మీరు? డైలీ వేర్ అండ్ గ్రాసరీ ఐటమ్స్ సార్. గ్రాసరీ ఐటమ్స్ ఏ ఐటమ్స్ కావాలన్నా మనం రివర్ దాటి వెళ్ళాలండి. అది సార్, ఏ వస్తువు అయినా సరే. పిల్లలకు మరి ఇబ్బంది కలగదా? ఇబ్బంది సార్, పిల్లలకి ఇంటికి ఎవరికైనా అందరికీ ఇబ్బంది. మొత్తం అంతా కూడా ఈ విధంగా పడవైతే ఇప్పుడు మనం ఎక్కి అవతల నుంచి ఇటుగా వచ్చి వీళ్ళ కష్టాలు తెలుసుకున్నాక రావడం జరిగింది. వాళ్ళు అటుగా దిగేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడతారు, ఒకవేళ గట్టు ఎక్కేటప్పుడు కాలు జారితే పరిస్థితి ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అటు నుంచి అయితే ఇటుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క బోటుపై మనం ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తుంది. కోనసీమకి గోదావరి వరద తాకిందని ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే మొదట కోనసీమ జిల్లాకైతే భారీగా వరద పోటెత్తిన నేపథ్యంలో ఏదైతే పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గంటి పెదపూడి వద్ద అయితే గండి పడుతుంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా వేసినటువంటి గట్టు ఏదైతే ఉందో గట్టు తెగిపోవడంతో, అలాగే నిన్న నుంచి కూడా మొత్తం రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలోనే అందరూ కూడా